4 నెలల నుండి రాష్ట్రంలో పాలన చూస్తూ ఉంటే పాలన గాలికి వదిలేస్తున్నారు. స్కూళ్ళల్లో కానీ హాస్టల్స్లలో కానీ గురుకులాలలో పిల్లలు చనిపోతుంటే కనీసం ధ్యాస ఉండదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ధ్యాస లేదు. పంటలు ఎండిపోతే ధ్యాస లేదు. మైక్ పట్టుకుంటే కేసీఆర్ని తిట్టడం ఒకటే ఎజెండా వాళ్ళకి. ప్రజల ఎజెండాను ప్రజల సంక్షేమానికి గాలికి వదిలేశాను కాంగ్రెస్ పార్టీ. అంటే గేట్లు తెరుస్తామంటారా? మరి ఆ పార్టీకి ఎన్ని గేట్లు ఉన్నాయో తెలియదు. ఒకరొకరు గేటు తెరుస్తామంటున్నారు. గేట్లు తెరుస్తాము, పార్టీ కండువాలు మారుస్తామంటున్నారు తప్పిస్తే ప్రజల ప్రాణాలు పోతున్నాయి, నీళ్లు చక్కగా వస్తలేవు, కరెంటు చక్కగా వస్తలేదు, రైతులు చచ్చిపోతున్నారు, పిల్లలు హాస్టల్స్లలో సూసైడ్ చేసుకుంటున్నారు, విషాహారం తిని చనిపోతున్నారు. దీని మీద మాత్రం స్పందన ఉండదు. ఇలాంటి ప్రభుత్వానికి, పాలన గాలికి వదిలేసిన ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే దిగొచ్చి పాలన చక్కగా చేయాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకోనంటే కర్రు గాల్చి వాత పెట్టినట్టు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. 4 నెలల్లోనే మార్పు తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన మార్పు తీసుకొచ్చిందని ప్రజలు ఇప్పటికే గమనిస్తూ ఉన్నారు. 2000 పెన్షన్ ఇవ్వడానికి కూడా ఇప్పటికి చేతనైతే లేదు. ఈరోజు 20వ తారీఖు ఫస్ట్కి ఇవ్వాల్సిన పెన్షన్ ఇప్పటి వరకు కూడా కనీసం పెన్షన్ ఇవ్వని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతులకు వెన్నపూసగా కేసీఆర్ గారు పనిచేశారు. కానీ ఆ రైతు బంధు రాని రైతులు ఎంతోమంది ఉన్నారు రాష్ట్రంలో. మేము అడిగితేనేమో కేసీఆర్ గారిని తిట్టడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టడం మొదలు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ ఊర్లలోకి వెళ్ళి ఏ ఒక్కరిని కదిలిచ్చినా ఈరోజు రైతు బంధు రాని కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు. ఆ రైతులందరికీ ఈరోజు ఇప్పటికీ 2 సార్లు ధాన్యం కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ధాన్యము గిట్టుబాటు ధర తర్వాత 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. కానీ ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదు. రాగానే డిసెంబర్ 9వ తారీఖు నుండి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. కానీ దాని గురించి ఇప్పటికే 3 సార్లు పోస్ట్పోన్ చేస్తున్నాడు. ఆగస్టు 15 తర్వాత అది కూడా ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. స్పష్టంగా తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాళేశ్వరం ప్రాజెక్టును చిన్న రిపేర్ చేస్తే అయిపోయేదానికి ఇన్ని రోజులు మార్చి ఇప్పటి వరకు దాన్ని రిపేర్ చేయకుండా రైతులకు నీళ్ళు అందించాల్సిన ప్రాజెక్టు ఈరోజు ఆ నీళ్ళు ఇవ్వకుండా రైతులను ఏ విధంగా గోసపెట్టినాడో చూస్తున్నాం. అంటే నీళ్లు ఉన్నా కూడా కరువు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. కేసీఆర్ గారేమో పంటలు ఎండిపోయి రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పొలాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో ఐపీఎల్ మ్యాచ్లు చూసుకుంటూ కూర్చున్నారు. ఇది ప్రజలు ఇప్పటికీ గమనించాలి. ఎవరికి కన్సర్న్ ఉంది, ప్రజల పట్ల ఎవరికి బాధ్యతగా పనిచేస్తున్నాను ఇప్పటికైనా గమనించి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఇంకొకటి మాట్లాడుతున్నారు. 2 నేషనల్ పార్టీసే గెలుస్తాయి, ప్రాంతీయ పార్టీకి ఏం అవసరం అంటున్నారు. కానీ ప్రాంతీయ పార్టీ ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజు 2 ఎంపీలు ఉండడం వల్లనే తెలంగాణ గొంతు అక్కడ వినిపించున్నారు, తెలంగాణ గోస అక్కడ వినిపించున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించున్నారు. ఈ రాష్ట్రం పట్ల ప్రశ్నించాలన్నా, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ఉండాలన్నా అదొక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది. తెలంగాణ గొంతుక కావాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతా ఉన్నాను. ప్రత్యేకంగా చెవెళ్ళ పార్లమెంట్లో ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చున్నారు. దాదాపు 96 కులాలను ఏకం చేసిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఒక మంచి వ్యక్తిని కేసీఆర్ గారు డిసైడ్ చేస్తున్నారు. అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, బడుగు బలహీన వర్గాల సబ్బండ వర్గాల గొంతు పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోటేసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని చెవెళ్ళ పార్లమెంట్ను గెలిపించమని పెద్ద ఎత్తున కోరుతా ఉన్నాను. పైన నాయకులు పోవచ్చు కానీ జెండా పట్టిన కార్యకర్తలం ఇక్కడే ఉన్నాం. పార్టీని గెలిపించుకుంటాం, ఇంకా పెద్ద మెజార్టీతో గెలిపించుకుంటామని ఈరోజు పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.